మన్మోహన్ సింగ్ గారు ఒక మాట అన్నారు. ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థ గిరిజనులను అందులో భాగస్వాములను చేయలేదు సరికదా, వాళ్ళ సర్వస్వాన్ని మొత్తం దోచుకుంటుంది అని. చట్టాలని లూపోల్స్గా యూజ్ చేసుకుని గిరిజనుల యొక్క భూముల్ని అక్రమంగా లాక్కున్నారు. చదువురాని గిరిజనుల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మనీ లెండర్స్, వ్యాపారస్తులు వాళ్ళని అప్పులు ఊబిలోకి నెట్టేశారు. రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలే డెవలప్మెంట్ పేరుతోటి వాళ్ళ నివాస స్థలాల్లోకి చొరబడి వాళ్ళ కల్చర్ని, లైఫ్ స్టైల్ని, ఎగ్జిస్టెన్స్ని నాశనం చేసినాయి. ఈ బ్రూటల్, బెట్రాయిల్ ఇంజస్టిస్ని ఎంత మాత్రం సహించలేము అనే ఆక్రందన నుంచి పుట్టిందే ఈ పీసా చట్టం. ఈ ఇంజస్టిస్ వల్ల గిరిజన ప్రాంతాల్లో పెరుగుతున్న అసంతృప్తి, ప్రొటెస్టులను గమనించిన అప్పటి పివి నరసింహారావు గారి కేంద్ర ప్రభుత్వము ఒక హిస్టారికల్ డెసిజన్ తీసుకుంది. గిరిజన సంస్కృతి, జీవన విధానం దెబ్బతినకుండా వాళ్లకు సరిపోయే స్థానిక స్వపరిపాలన ఎలా విస్తరించాలి అనేది అధ్యయనం చేయడానికి 1994లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పేరే బూరియా కమిటీ. సో ప్రతి ఒక్కరు ఈ కమిటీ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్లో కానీ ఇంకే ప్లాట్ఫామ్లో కానీ ఈ బూరియా కమిటీ గురించి 2-3 వీడియోస్కి మించి ఉండవు. ఆ కమిటీ చైర్మన్ వచ్చేసి దిలీప్ సింగ్ బూరియా, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ గిరిజన పార్లమెంట్ సభ్యుడు. ఆయన కూడా బీల్ అనే ఒక ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన వారు కావడం వల్ల ఆయన దేశం మొత్తం పర్యటించి డిఫరెంట్ ట్రైబల్ కమ్యూనిటీస్ తోటి మాట్లాడి 1995లో ఒక నివేదికను సమర్పించడం జరిగింది. అండ్ ఆ నివేదికని సెంట్రల్ గవర్నమెంట్ కూడా 100% అంగీకరించింది. అప్పటి ప్రధానమంత్రి దేవేగౌడ హయాంలో ఇండియన్ పార్లమెంట్ కూడా ఈ పీసా చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది 1996 డిసెంబర్ 24న. దట్స్ వై ప్రతి డిసెంబర్ 24న పీసా డే జరుపుకుంటారు. ఆ బూరియా కమిటీ కోర్ రికమెండేషన్స్ చాలా వ్యాలిడ్గా, రీజనబుల్గా ఉన్నాయి. బట్ నేను చదువుతూ ఉంటే వాటిని నాకు నవ్వొచ్చింది. ఆ చట్టం వచ్చిన డేట్ నుండి ఏవైతే గవర్నమెంట్ చేయకూడదు అవే చేస్తుంది. సో ఈ వీడియోలో ఎంత అయింది కాబట్టి ఆ కోర్ రికమెండేషన్స్ నేను ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయలేను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను.